చాలా ఇబ్బందుల్లో మానసిక ఆవేదనతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్ల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు అంటే 60 నెలల పాటు పాలన చేసింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం, అంతా ఓకే అనుకున్నారు తప్ప మౌలిక సదుపాయాల కల్పన అంటే రోడ్లు, డ్రైనేజీలు ఈ తరహా ఇవ్వడానికి ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. రోడ్లు వేయలేదు సరికదా, వాళ్ళ నిర్మాణాలు ఉదాహరణకు ప్యాలెస్లు. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు అంటే ఇష్టం. అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల భాషలో చెప్పాలంటే ఆయనకి ప్యాలెస్లు పిచ్చి అంటారు. బెంగళూరులో ప్యాలెస్, లోటస్ పాండ్లో, హైదరాబాద్ లోటస్ పాండ్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, దానికి తోడు రిషికొండలో ఒక ప్యాలెస్ అని చెప్పి అటువంటి ప్యాలెస్ల నిర్మాణాలకి, అలాగే పార్టీ ఆఫీసుల నిర్మాణాలకి వాళ్ళు చూపించిన శ్రద్ధ రోడ్ల నిర్మాణం మీద పెట్టలేదు, ప్రజల సమస్యలు తీర్చడం మీద పెట్టలేదు అనేది ఇప్పటి అధికార పక్షం, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వాదన. సో మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పంచాయతీలకు రంగులేశారు, వాటర్ ట్యాంకులకు రంగులేశారు, చివరికి ఆ బాత్రూంలను కూడా వదిలిపెట్టల, అక్కడక్కడ రంగులేసేసిన పరిస్థితి. ప్రతి జిల్లాలోనూ కూడా గవర్నమెంట్కి సంబంధించిన 2 ఎకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీజుకు తీసుకుని అక్కడ నిర్మాణాలను చేపట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ గవర్నమెంట్ మనదే కదా, వడ్డించేవాడు మనోడైతే ఎక్కడైనా కూర్చున్నా పర్వాలేదు అనుకున్నారో ఏంటో, అసలు అనుమతులు తీసుకోలే. అనుమతులు తీసుకోకుండా కట్టిన కట్టడాలని ఇప్పుడు సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉదయం 2 ఘటనలు. ఒకటి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సమీపంలోని సీతానగరంలో ఉన్న, ఇప్పుడు మనం విజువల్స్లో ఇక్కడ వెనకాల చూస్తూ ఉన్నాం, ఇది నీటిపారుదల శాఖకు సంబంధించిన 2 ఎకరాల భూమి. ఈ భూమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి ప్లాన్ చేశారు. లీజు అయితే సక్రమంగా తీసుకున్నారు, కానీ ఈ భవన నిర్మాణానికి అనుమతులు అయితే తీసుకోలేదు. గవర్నమెంట్ మనదే కదా, అధికారులంతా మనవాళ్లే, అందరూ మనం చెప్పినట్టు చేస్తారు ఖచ్చితంగా. పార్టీ కార్యాలయం కదా, వాస్తవానికి పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. కానీ పార్టీ కార్యక్రమాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారుల్ని వాడుకోవడం, ఈ రకంగా చేయడం అనేది ముమ్మాటికి తప్పే. అది అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా కూడా. సీతానగరం దగ్గరలో ఉన్న ఈ నిర్మాణాన్ని ఇవాళ తెల్లవారుజామున 5:30కు కూలగొట్టడం స్టార్ట్ చేశారు. కూలగొట్టడం స్టార్ట్ చేసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు ట్వీట్ చేశారు, జగన్ ట్వీట్ చేశారు, రోజా రెస్పాండ్ అయ్యారు, పేరు నాని రెస్పాండ్ అయ్యారు, జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ప్రజావేదిక కూలగొట్టామని చెప్పి మా మీద అబాండాలు వేశారు కదా, అది విధ్వంసం కదా, ఇది కూడా విధ్వంసమే, విధ్వంసంతో మీరు పాలన మొదలు పెడతారా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ప్రజావేదిక అంటే అది ప్రజాధనంతో కట్టిన ఒక నిర్మాణం, అది ప్రభుత్వ భూమిలో కట్టిన ఒక నిర్మాణం, అది ఎవరి ప్రైవేట్ ల్యాండు కాదు. అది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి, అది వైలేట్ చేస్తోంది కాబట్టి కూల్ చేస్తున్నాము అన్నారు. మేబీ అది నిజమే అయి ఉండొచ్చు, వైలేట్ చేసిన మాట వాస్తవమే. కానీ కూల్ చేంజ్ చేశారంటే ఇప్పటికీ కూడా దాన్ని జగన్ విధ్వంసానికి సంకేతంగా చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి, టీడీపీ చెప్తున్న పరిస్థితి. కానీ ఈ భవనం పార్టీ ప్రయోజనాల కోసం, ప్రజావేదిక అనేది ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, కానీ ఈ నిర్మాణం పార్టీ కోసం. సో ఈ పార్టీ కోసం వీళ్ళు లీజుకు తీసుకున్న ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలకు సంబంధించి గతంలో కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ అధికారులు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు చెప్పినట్టుగా చేస్తారు కాబట్టి ఇన్నాళ్ళు అవి కప్పిపుచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సీతానగరం దగ్గరలో ఉన్న, తాడేపల్లి మండలం సీతానగరం దగ్గరలో ఉన్న భవనం, అండర్ కన్స్ట్రక్షన్. ఇది తాడేపల్లిలో ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి జగన్ నివాసం. ఆ నివాసంలో అన్ని పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలని కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసేవారు. అండ్ సచివాలయం సెట్ ఒకటి కూడా వేసి, అక్కడ సచివాలయంలో మీటింగ్లు కాదు, సచివాలయం సెట్ ఒకటి వేసి తాడేపల్లి ప్యాలెస్లో అక్కడ కూడా సమావేశాలు నిర్వహించారట. ఈ మధ్య కొన్ని బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా కాలం పాటు ఆ తాడేపల్లి మాజీ సీఎం నివాసం దగ్గరలోకి ఎవరికి కూడా ఎంట్రన్స్ లేదు. అదంతా కూడా ఒక నిషిద్ధ ప్రాంతంలో, ఎవరికి సామాన్యులకు అవకాశం లేకుండా అదొక నిషిద్ధ ప్రాంతంలో ఇన్నాళ్ళు ట్రీట్ చేశారు కాబట్టి 1 by 1 ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ నిర్మాణాలను కూల్చేశారు. ఆ నిర్మాణాలను మాత్రమే కాదు,
ఇంకొకటి విశాఖకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి సంబంధించి ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిర్మాణాన్ని కూలగొట్టొస్తోంది ఈ ప్రభుత్వం. ఆల్రెడీ మొత్తం అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూముల్ని లీజుకు తీసుకుంది. ప్రతి జిల్లాలో కూడా 2 ఎకరాలు అక్కడ నిర్మాణాలని స్టార్ట్ చేశారు. ఇది విశాఖపట్నం జిల్లా ఎండాడ సమీపంలో 175/4 సర్వే నెంబర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇది, విశాఖ జిల్లా ఆఫీస్ ఇది. దీన్ని కూడా రెండేళ్ల క్రితం లీజుకి తీసుకున్నారు 2 ఎకరాల భూమిని. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ రాబోయే 1 వీక్లో దీన్ని కూడా డిమాలిష్ చేస్తారనేది మనకున్న సమాచారం. ఎందుకు అంటే ఆల్రెడీ తాడేపల్లిలోని సీతానగరం దగ్గరలో ఉన్న ఆ భవనానికి సంబంధించి గతంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఎవరు లెక్కలోకి తీసుకోలేదు. వెంటనే యాక్షన్ తీసుకున్నారు, దాన్ని కూలగొట్టేశారు. నెక్స్ట్ ఈ భవనం వంతు అన్నది జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే చాలా క్లియర్గా ఈ నోటీసులో జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఈ నోటీస్ జారీ చేసింది. ఇవాళ ఉదయం ఈ తాడేపల్లి దగ్గరలోని సీతానగరం దగ్గరలోని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న భవనాన్ని కూల్చేసిన తర్వాత జీవీఎంసీ అధికారులు ఈ భవనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఈ నోటీస్ ఆ భవనం దగ్గర అంటించిన పరిస్థితి. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, యూ హ్యావ్ అప్లైడ్ ద బిల్డింగ్ పర్మిషన్ టు ద VMRDA అథారిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ అండ్ అబ్టైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద GVMC అథారిటీస్ అని చెప్పేసి VMRDA నుంచి మీరు అప్లై చేశారు కానీ తీసుకోవాల్సింది GVMC నుంచి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి కూడా ఒక వారం రోజుల్లోగా ఏదైనా అంటే షోకాజ్ నోటీస్ ఇది ఎందుకు కట్టాల్సి వచ్చింది పర్మిషన్స్ లేకుండా అని చెప్పేసి. సో వాళ్ళు సరైన వివరణ ఇవ్వకపోతే దీన్ని కూడా డిమాలిష్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి జిల్లాలోనూ కూడా మనం చూసాం, ఆల్రెడీ చాలా జిల్లాల్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ వైజాగ్లోది అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని అపోజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తమ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా అయిపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తోన్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు అని చెప్పి, అంటే ఒక సంకేతాన్ని ఇచ్చేశారు. కక్ష సాధింపులతో పాటు ఇలాంటి చర్యలు కూడా ఉండబోతూ ఉన్నాయి అని చెప్పి, అంటే ఒక విధ్వంసకరమైన పాలనకు సంకేతం ఇచ్చారు అని చెప్పి, అంటే ప్రజావేదికతో దీన్ని కంపేర్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రజావేదిక వేరు, పార్టీ కార్యాలయం వేరు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, ప్రజావేదిక కూలగొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, ఇదే ఇక్కడ చివరి సమీక్ష, ఖచ్చితంగా ఇది డిమాలిష్ అయిపోవాలి. ఇది మాత్రమే కాదు, ఏదైతే చట్టాలని వైలేట్ చేసి బిల్డింగ్స్ కట్టారో రాష్ట్రంలో మొత్తం అన్నీ కూడా కూల్చేస్తామని చెప్పారు. ఒక్కటంటే ఒక్కటి కూల్చలే తర్వాత ప్రజావేదిక తర్వాత. సో అది మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అండ్ ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపు అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతూ ఉన్నా. ఇక్కడ చర్య, దుశ్చర్య. చర్య అంటే ఒక పని, అంటే సెట్ చేసే పని. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారు, ఒక రకమైన దుష్టపాలన చేశారు కాబట్టి, ఒక నియంత్రణ పరిపాలించారు కాబట్టి దాన్ని సెట్ చేసే పని చేస్తూ ఉన్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంటే, ఇది దుశ్చర్య, ఇది కక్షపూరిత చర్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ అన్నమాట. అండ్ అంబటి రాంబాబు కూడా రెస్పాండ్ అయ్యారు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యవాద లేక విధ్వంసకారుడా అని చెప్పి. చంద్రబాబు విధ్వంసకారుడు, ప్రజాస్వామ్యవాది కాదు అన్నది అంబటి రాంబాబు వెర్షన్. చాలామంది వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొద్దిమంది నాయకులు ఆ తాడేపల్లి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ పరిస్థితిని చూశారు, ఆ నిర్మాణాలను కూడా చూసి అక్కడే మీడియాతో మాట్లాడారు. ఇది చాలా కక్షపూరిత చర్య అంటూ. సో వ్యవస్థల్ని గాడిలో పెడతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది, కక్ష సాధింపులు ఉండవు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇదంతా సెట్ చేసే ప్రయత్నంగా మనం భావించాలి. మరి చూద్దాం ఏం జరగబోతోందో. మిగిలిన నిర్మాణాలకు సంబంధించి వాటిని కూడా కూల్చేస్తారా లేక నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం.